ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న మొన్ననో సిలిండర్ మీద డొమెస్టిక్ అయితే 65 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్ అయితే 110, 115 పెంచడం జరిగింది. పెంచడం జరుగుతూ డొమెస్టిక్ బుకింగ్స్ చేసుకోవాలి అంటే ఈరోజు నా ఇంట్లో సిలిండర్ అయిపోయింది అంటే 25 రోజుల తర్వాత మళ్ళీ సిలిండర్ వచ్చేది. 25 డేస్ వరకు మళ్ళీ సిలిండర్ రాదు అని చెప్పి. కమర్షియల్ దాంట్లోకైతే బుకింగ్సే లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. కమర్షియల్కి అయితే బుకింగ్సే లేవు అని చెప్పడం జరిగింది. సరే, ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. అక్కడ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ కానీ అదేవిధంగా ఎల్పిజి కానీ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఈ ఎల్పిజి కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి 65 రూపాయలు పెంచడం జరిగింది. ఆ నిల్వలు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా కూటమి వాళ్ళు కూడా సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. నేను ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడం దానికి ఏంటంటే కారణము గతంలో వైఎస్ఆర్సిపి చేసిన తప్పిదాన్ని మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే వైఎస్ఆర్సిపి చేసిన తప్పిదం అంటే గతంలో కూటమి కావచ్చు, బీజేపీ కావచ్చు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు మేము ఖండించలేకపోవడం మా తప్పిదం. ఆ తప్పిదం చేయడం వల్లనే పెరిగిన గ్యాస్ రేటు కూడా మేమే పెంచినామని, పెరిగిన డీజిల్ రేట్లు మేమే పెంచినామని, పెరిగిన పెట్రోల్ రేట్లు మేమే పెంచినామని మేము నిందలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు బాగా చూసింటారు. పాదయాత్రలో కూడా లోకేష్ కర్ణాటకలో పోయి ఇక్కడ చూడు ఏ రేటు ఉందో, ఇక్కడ చూడు ఏ రేటు ఉందో, మేము వస్తానే తగ్గిస్తాము, జగన్మోహన్ రెడ్డి మొత్తం రేట్లన్నీ పెంచినాడు, నిత్యావసరాలన్నీ పెరిగిపోయినాయి అని చెప్పడం జరిగింది. అది మనందరం చూసినాం. చాలా మీటింగ్లలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు కూడా ఎక్కువగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2026లో చూస్తే పెట్రోల్ ప్రైస్ 109 నుంచి 110 రూపాయల మధ్యలో ఉంది. డీజిల్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 97 నుంచి 95 రూపాయలకు ఉంది. కాబట్టి ఈరోజు కూడా తగ్గలేదే. మీరు చెప్పిన లెక్క ప్రకారము, మీరు చెప్పిన పద్ధతి ప్రకారం చూస్తే ఇక్కడంతా పెట్రోల్ ప్రైస్, డీజిల్ ప్రైస్లో తగ్గిపోవాలి కదా మీ కూటమి ప్రభుత్వం వస్తేనే మీరు హామీ చెప్పినారు. ఆ హామీని గుర్తు చేయడానికే ఇది చెప్పడం పెట్టుకుంది. గతంలో మీరు బీజేపీ వాళ్ళు పైన కేంద్ర ప్రభుత్వం పెంచినా కానీ మేము మాట్లాడలేకపోయినాం. మేము చాలా మాట్లాడితే చాలా తప్పులు జరిగినాయి. అది జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వీళ్ళు క్రూడ్ ఆయిల్ పెరిగినాయి, ఇవి పెరిగినాయి అని కాదు. నేను కంపారిజన్ స్టేట్మెంట్ తీసుకొని వచ్చాను. 2014 వరకు క్రూడ్ ఆయిల్ ఈ రోజు ఎంత ఉందో క్రూడ్ ఆయిల్ ప్రైజు 2026లో 90 రూపాయలు ఉంది క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ మీరు పెట్రోల్ డీజిల్ కాదు చెప్పేది. పర్ బ్యారల్ $90 $90 ఉంది. అదే మీరు చూస్తే కదా 2008లో మనం చూస్తే 2008లో $99 ఉంది. మరి ఆ రోజున డీజిల్ రేట్ ఎంత? ఆ రోజున పెట్రోల్ రేటు 51 రూపాయలు, 54 రూపాయలు. అదేవిధంగా ఆ రోజున్న పెట్రోల్ రేటు చూస్తే 54 రూపాయలు,
డీజిల్ రేటు చూస్తే ఆంధ్రాలో 37 రూపాయలు. మరి ఈ రోజు అంతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఉన్నప్పుడు, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఇంకా తగ్గాలి కదా. ఈ లాభాలన్నీ ఎవరికి పోతాయి? ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే 2011లో క్రూడ్ ఆయిల్ $111 ఉంది. కానీ 60 రూపాయలు ఉంది కదా పెట్రోల్, 40 రూపాయలు ఉంది కదా డీజిల్, 43 రూపాయలు ఉంది కదా డీజిల్. 2012లో $112 ఉంది క్రూడ్ ఆయిల్. కానీ డీజిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 46 రూపాయలే ఉంటాయి. ఆ రోజు ఎంత ఉందో అంటే దగ్గర 14 సంవత్సరాల కింద ఎలా ఉందో, 2012లో ఎంతగా ఉందో, ఈరోజు అంత 2012లో 112 ఉంది. మరి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఎందుకు ఈ భారం అంతా ప్రజల మీదకి 2014 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ప్రజల మీదే మోపుతున్నారు కదా ఈ భారం అంతా. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు లేని భారం అంతా ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా ప్రజల మీదే మోపుతున్నారు కదా భారం అంతా. ఈరోజు ఇంకా ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంతా తగ్గిపోయింది, పడిపోయింది. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇదే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ థింక్ 2008లో అనుకుంటా కేంద్రము 50 రూపాయలు పెంచింది ఈ ఎల్పిజి సిలిండర్స్ మీద, గ్యాస్ మీద. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ఆ లోడ్ అంతా భరించడం జరిగింది. ఆయన ఇన్ ద సెన్స్ ప్రభుత్వం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే ఆ భారాన్ని అంతా ప్రజల మీద పడకూడదు, ఆ 50 రూపాయల భారం అని చెప్పేసి మొత్తం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం భరించింది. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి 15 సంవత్సరాలు మేము ఎక్కడికే కానీ పోము, కలిసిమెలిసి ఉంటాము, ఉండాలి అని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. అది మీ తిప్పలు ఏదైనా కానీ మీరు ఉండాలనుకుంటారు, ప్రజలు ఉండాలి కదా. ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. దానికే ఈరోజు ఈ కార్యక్రమం చెప్తున్నారు. మీరు కర్ణాటకలో పోయి అక్కడ రేట్ తక్కువ ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత రేట్ తగ్గిస్తామన్నారు, మరే రేట్ ఏం తగ్గలే. నేను యుద్ధం గురించి మాట్లాడటంలే, యుద్ధం వచ్చింది దాని ద్వారా పెరిగిందని కాదు చెప్పేది. ఇది మీ ప్రభుత్వాల్లో జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మొత్తం నిందలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద వింటున్నారు కదా. కేంద్రం పెంచిన దానిల మీద కూడా ఎంత దరిద్రం అంటే, అమరావతి కోసం 1% ₹1 సెస్ కూడా పెంచినారు మీరు. అమరావతి అభివృద్ధిలో భాగంగా పెట్రోల్ మీద, డీజిల్ మీద, నీళ్ళ మీద ₹1 ఎక్స్ట్రా కూడా పెంచినారు మీరు. కానీ మేము చెప్పలేకపోయినాము. అదే కదా మాకు ఈ రోజున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటాడు, నేను 20 ఏళ్ళ ముందర ఆలోచిస్తా అంటాను అని చెప్పేసి. 2 రోజుల ముందర ఆలోచించలేకపోయినావు, యుద్ధం వస్తుందని చెప్పేసి. నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పోయి ఇచ్చినాడు, 2వ రోజే ఇక్కడ పడా. ఆడికి పోయి ఇజ్రాయెల్ ఈజ్ ఫాదర్ ల్యాండ్, ఇండియా ఈజ్ మదర్ ల్యాండ్ అంటారు. ఇక్కడికి వచ్చి మామీ వేసి జనాలకు సమాధానం చెప్పుకోవాలి కదా. రోజు ఒకరి మీద, మతం మీద, ఇంకోటి మీద రాగద్వేషాలు పెంచుకుంటూ పోవడం కాదు కదా. ఈరోజు యుద్ధం వచ్చింది కాదంటంగా, ఆ రోజు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం భారం మోసింది. మీరు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితమని. 2 సంవత్సరాలు కానుంది, ఉచితానికి ఎంత డబ్బులు వేసినారో చెప్పమనండి. ఈ రోజున్న రేట్లో గ్యాస్ ప్రైస్ 900 రూపాయలు ఉంది. ఈరోజు 900 రూపాయలు ఉంది గ్యాస్ ప్రైస్. 900కు సంబంధించిన డబ్బులు 2 సంవత్సరాలు కానీ 3వ బడ్జెట్ పెడుతున్నారు. 3వ బడ్జెట్ కూడా పెట్టేసినారు, అయిపోయింది. మరి డబ్బులు వేసినారా? ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్. ఎప్పుడు ఏదో విధంగా
మభ్యపెట్టడం, మోసం చేయడం తప్ప. నేను ఎక్కడో చూసా, టౌన్లో మీటింగ్ అనుకుంటా, నా రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి, రోడ్లన్నీ అవన్నీ అయిపోయినాయి, నా దగ్గర ఏమీ లేవు, పెద్ద మనసు మాత్రం ఉంది అని చెప్పేసి. పెద్ద మనసు మంచి మనసా? పెద్ద మనసు ఉంది అని చెప్పేసి దాని కింద మళ్ళీ ఏదో సునీల్ కూడా ఏదో పెట్టినారు డైలాగ్. ఎక్కడికి? మార్గాపురంలో పోయి చెప్తే మీరు ఇక వేరేది ఏమొద్దు, మీ అందరికీ ఒక కార్యక్రమం ఇచ్చినా దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా చేయాలా అంటే ఏదో చెట్లు నాటే కార్యక్రమం అనుకోండి, కాదండి పిల్లలనే కార్యక్రమం. ఉన్న ఒకరిద్దరిని చూసుకోవడానికే వాళ్ళు ఆర్థికంగా చినిగిపోయి ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా ఫ్యామిలీస్లో చూశాను. నాకంటే డోర్ టు డోర్ అనుకున్నోడు ఎవరు ఉండదు. చాలా మంది ముగ్గురు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే మొదటి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు అవుతారు. ఆ మగవాడి కోసం మగపిల్లాడు పుట్టాలని చెప్పేసి మూడో వాళ్ళని వెళ్తారు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఉన్న ఇద్దరు పిల్లలకు ఈరోజు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. చేయడానికి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి 3 పూట్లుగా ఖచ్చితమైన భోజనం లేవు. పిల్లలు చదివించలేక డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ఈ విధంగా ఆర్థికంగా కానీ చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, ఆ కాలం పోయింది. నోటికి ఎంత పడితే అంత చెప్పడం, పోవడం, ఒక దాంట్లో అదొక ఆబ్జెక్టివ్, అదొక సబ్జెక్ట్ అని చెప్పు. ఈ దేశ ప్రగతికి ఉపయోగపడేదా? ఈ దేశ ప్రగతి ఉపయోగపడేది ఏంటంటే ఒక 4 మంది ఉద్యోగాలు, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబెట్టడానికి ఏ విధంగా ఉపయోగపడతారు, దాన్ని తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి అనేది చెప్పాలి. దానిలో వదిలిపెట్టేసి ఏదేదో నోటికి వచ్చినట్టు చెప్పి మభ్య పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా, వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా నేను కోరేది ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 50 రూపాయలు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వేసిన భారాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భరించిందో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 65 రూపాయలు అనేది ఏ పేద ప్రజల మీద పడుతున్న భారం ఉందో దాన్ని భరించాల్సిందే. ఇప్పటికి 2 సంవత్సరాల పైన అవుతోంది. ఉచిత ఇది అని చెప్పారు, రాలే. పేదోళ్ళకు మాత్రం ఏదైనా కానీ ఒక పథకం ఇస్తే శ్రీలంక అయిపోతుంది, ఇదైపోతుంది అని చెప్పినారు. అంటే పేదవాడికి మాత్రం ఉచితంగా కానీ వాళ్ళ చదువుకో వీళ్ళకో డబ్బు సాయం చేస్తే దేశం నాశనం అయిపోతుంది. వేల ఎకరాలు ప్రభుత్వ ఆస్తి 99 పైసలకి ఇస్తే మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఇది ఎక్కడ లాజిక్ అని అర్థం కాదు. పేదవాళ్ళకి ఇస్తే మాత్రం నాశనం అవుతుందంట, డబ్బున్న వాళ్ళకి మాత్రం ఇస్తే 99 పైసలకు అభివృద్ధి చెందుతుందంట. ఇది ఎక్కడ లేని లాజిక్ తీసుకొచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మంచి చేయాలని ఉంటే కనుక ఈ పెంచిన 65 పాపం మీదే. క్రూడ్ ఆయిల్ ప్రైస్ అప్పటికంటే ఇప్పుడు బ్యారల్ $100 ఉంది. పెరగచ్చు, రేపు మన్నాడు పెరగచ్చు. ఇన్నాళ్ళు కూడా ఆయిల్ కంపెనీలన్నీ బాగా లాభాలు తిన్నాయి. ఈరోజు ఈ దేశం కోసం భరించాలా? ప్రజల నెత్తిన ఎటువంటి భారం పడకూడదు, భరించాలి. ఎవరి కోసం భరించారు? లక్షల కోట్లు ఉన్నారు. రైతులకు చూస్తుంటే ఈరోజు చూసాం, యూనియన్ బ్యాంక్లోనే ఏదంటున్నాం, రెన్యువల్ చేసుకోవాలంటే మొత్తం పెట్టాలని రైతులు సతాయిస్తున్నారు. అదే పెద్ద వాళ్ళకి ఆ విధంగా చేస్తున్నారా? దగ్గర 16 లక్షలు 20 లక్షల కోట్లు అలాగే ఎంపీ అని చెప్పి మాఫింగ్ చేసినారు. అదే రైతులు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పెరిగిన 65 రూపాయలు కూడా మీరే భరించాలి. అదేవిధంగా మీరు అంటున్న 3 సిలిండర్లు
సంవత్సరానికి ఇవ్వాల్సినది 900, 2700, 2 సంవత్సరాల డబ్బులు కూడా పడాలి. అది కూడా ఖచ్చితంగా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.